నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణలో మున్సిపల్ పురపోరుకి ప్రచారానికి తెరబడింది. ఇక ప్రలోభ పర్వానికి తెరలేచింది అంటున్నాను. ఇవాళ ఫిబ్రవరి 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రచార సమాప్తి జరిగింది. ఫిబ్రవరి 11 ఎల్లుండి ఎన్నికలు జరగబోతున్నాయి. సరిగ్గా పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు ప్రచారం ముగించాలి కనుక ముగించారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అయితే నామినేషన్ విడ్రాయల్కు పోలింగ్కి మధ్యన 14 రోజుల టైం ఉంటుంది. అదే స్థానిక ప్రభుత్వాలు పంచాయతీ కావచ్చు, మండలం కావచ్చు, జిల్లా కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, వాటిలలో స్థానిక ప్రభుత్వాలలో మాత్రం మధ్యన 7 రోజుల టైం ఉంటుంది. ఎందుకంటే నియోజకవర్గం చిన్నది ఉంటుంది, దాంతోపాటు తక్కువ మంది ఓటర్లు ఉంటారు కనుక 7 రోజులు ఎక్కువ అంటున్నాను. యాక్చువల్గా 3 రోజులు ప్రచారం సరిపోతుంది, కానీ 7 రోజులు పెట్టారు. అది మొదటి నుంచి ఆనవాయితీగా వస్తుంది. అది 7 రోజులు ప్రచారం నడుస్తుంది. ఇవాళ ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి 3 ఫిబ్రవరి నాడు నామినేషన్ల విడ్రా పూర్తయి అభ్యర్థులు ఖరారైండు. 4, 5, 6, 7, 8, 9 6 రోజులు పూర్తిగా ప్రచారం. మధ్యాహ్నం చివరి రోజు ఒకరోజు ప్రచారానికి తెరబడుతుంది. అంతా ఖామోష్. ఎల్లుండి పోలింగ్ జరగబోతుంది. ప్రచార పర్వానికి తెరబడింది, కానీ ప్రలోభ పర్వానికి తెరలేచింది అంటున్నాడు. అంటే ఇవాళ నుంచే కాదు, ఇవాళ డబ్బు పంపిణీ కూడా ఇవాళ రాత్రి రేపు రాత్రి ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్టు జరుగుతుంటుంది. ఎన్నికల కమిషన్ ఏమో మరి బ్యాలెట్ పేపర్లు సరి చూసుకోవడం రేపంతా ఇవన్నీ అంతా వాళ్ళు అదే ఇబ్బంది ఉంటుంది. రేపు పొద్దున మళ్ళీ దాన్ని పంచడం, రేపు సాయంత్రం కల్లా మరి ఎన్నికల సిబ్బంది ఆయా గ్రామాలకు, ఆ పట్టణాలకు చేరుకోవడం, ఆయా వార్డులకు చేరుకోవడం, ఇవన్నీ పెద్ద సంగతి కనుక అవన్నీ చేసుకుంటుంటారు. ఎల్లుండి పొద్దున 7 గంటలకు పోలింగ్ మొదలవుతుంది, సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఈ బ్యాలెట్ పెట్టెలని బ్యాలెట్ ప్రకారం ఈ ఎన్నికలు బ్యాలెట్ ప్రకారం జరుగుతున్నాయి కనుక బ్యాలెట్ డబ్బాలను తీసుకొని సాయంత్రానికి మరి మున్సిపల్ కేంద్రానికి చేరుకుంటే అన్ని వార్డుల బ్యాలెట్ పేపర్ పత్రాలు పెట్టెలు 13వ తేదీ ఫిబ్రవరి 13న ఈ ఎన్నికల జరిగిన లెక్కింపు జరుగుతుంది. తర్వాత 16వ తేదీ ఈ మున్సిపల్ చైర్పర్సన్లు వచ్చిన కౌన్సిలర్ల ద్వారా అట్లాగే కార్పొరేటర్ల ద్వారా మున్సిపల్ మేయర్లను ఎన్నుకుంటారు. ఇది కార్పొరేషన్ మేయర్లు ఎన్నుకుంటారు. ఇది షెడ్యూల్. ఇక ప్రచారణ పర్వానికి తెరపడ్డది, కానీ ఇప్పటిదాకా జరిగినది ఒక ఎత్తు అయితే ఇవాళ రేపు జరిగేది ఒక ఎత్తు అంటున్నారు. అందరూ కళ్ళు మూసుకుంటారు. ఎవరి డబ్బులు వాళ్ళు పంచేస్తుంటారు. ఎవరికి తోచినంత వాళ్ళు, ఎవరికి శక్తి ఉన్నంత వాళ్ళు, ఎవరు ప్రలోభ పెట్టేంత వాళ్ళు పంచుతారు. కానీ ప్రలోభాలు ఇవాళ నుంచి మొదలైనయా? ఏమీ కాలేదు. గత వారం రోజుల నుంచి చాలా మున్సిపాలిటీలలో వార్డు అభ్యర్థులు 2000 అంటే 500కు వార్డు ఉన్నది, 5000కు కూడా ఒక వార్డు ఉన్నది సమస్య. ఎందుకని ముఖ్యంగా ఇది వీటిలలో మనకు మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లో అయితే కొంచెం మీకు ఎక్కువనే ఉంది, ఎక్కువ ఓటర్లే ఉంటారు. కానీ చిన్న మున్సిపాలిటీలలో 10 వార్డులే ఉన్న చోట 9-10 వేలకు కూడా మున్సిపాలిటీ అయింది. ఉదాహరణకు మనకు ములుగు వరంగల్ జిల్లా, పాత వరంగల్ ఇప్పుడు ములుగు జిల్లా కేంద్రం, అట్లాగే ఏటూరు నాగారం, లేకపోతే ఏటూరు మన భూపాలపల్లి జిల్లా, ఇట్లాంటివన్నీ కూడా జిల్లా కేంద్రాలే, కానీ తక్కువ మంది ఓటర్లు ఉంటారు. గ్రామం నుంచి డైరెక్ట్గా మున్సిపాలిటీగా అభివృద్ధి చెందినవి అవన్నీ కూడా. కనుక అటు నియోజకవర్గ కేంద్రాలుగా ఇదివరకే ఉన్నా కూడా చిన్న గ్రామం నుంచి మున్సిపాలిటీగా అభివృద్ధి చెందిన బాపతి ఇవన్నీ ఉన్నాయి. కనుక వీటిలలో పెద్ద ఎత్తున మనకు తక్కువ ఓటర్లు ఉంటారు, ఎక్కువ వార్డులు ఉంటాయి. దాంతో 500, 600 కూడా ఒక వార్డు ఉన్నది. ఇదంతా చూసుకుంటే 116 మున్సిపాలిటీలలో 7 కార్పొరేషన్లలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి ఎల్లుండి. మొత్తం 53 లక్షల మంది, సుమారు 52 లక్షల చిల్లర, 53 లక్షలు తక్కువ ఓటర్లు ఉన్నారు. సుమారు పురుషుల కంటే 1 లక్ష మంది ఓటర్లు ఇందులో ఎక్కువ ఉన్నారు. ఒరిజినల్గా మొన్న చూసుకుంటే పంచాయతీ ఎన్నికల్లో 1,61,00,000 మంది ఓటు హక్కు కలిగిన వాళ్ళు ఉంటే దాదాపు 85-86% పోలింగ్ అయింది. ఇప్పుడు ఇక్కడనేమో మున్సిపాలిటీల్లో 53 లక్షల దాకా ఉన్నారు ఓటర్లు. కనుక ఓ మినీ సార్వత్రిక ఎన్నికలకు పేర్కొనవచ్చు. కానీ సిద్దిపేట లాంటి మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతలేవు. అంటే టైం ఇంకా ఉన్నదాన్ని బట్టి. అట్లానే ఖమ్మం కార్పొరేషన్కు, హైదరాబాద్ కార్పొరేషన్కు మొత్తం 10 కార్పొరేషన్లు ఉంటే 7 కార్పొరేషన్లకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది మొత్తం సీనియారియో. ఇక గత వారం రోజులు చూసుకుంటే ఇప్పుడు ప్రచార పర్వం ఎట్లా సాగింది మనందరికీ తెలుసు. అది ఇంకో విషయంలో మాట్లాడతాం. అంటే బూత్ పురాణాలు ఎట్లా ఉన్నాయి, జాతి పిత ఎవరు, బూత్ పిత ఎవరు, ఇవన్నీ మాట్లాడుకున్నాం. కానీ ప్రచార పర్వంలో ముఖ్యంగా 10 నిమిషాలు చూసుకుంటే చాలామంది దగ్గర బంధువులు కూడా
వైరు పరీక్ష వహించి పోటీ చేస్తున్నారు. తండ్రి కొడుకులు, భార్యాభర్తలు, అక్క చెల్లెళ్ళు, అన్నా తమ్ముడు ఇట్లా అందరూ కూడా బంధుత్వాలు పక్కన పెట్టి వేరు వేరే పార్టీల తరఫున పోటీ చేస్తున్నారు చూస్తున్నాం. రెండోది ఏంటంటే ఈ మొత్తం ప్రచార పర్వంలో జరిగింది ఏంటంటే ఇప్పటికే మాంసము, మద్యము ఈ రెండింటిని కూడా గత వారం రోజులుగా రోజు పంపిణీ చేసిన వాళ్ళు ఉన్నారు. లేకపోతే రకరకాల పార్టీలు పెట్టి కిట్టి పార్టీలని మహిళలను ఏకంగా చేసి ఒక దగ్గర చేసి ఫామ్ హౌస్లలో వాటిల్లో పెట్టిన సంగతి చూసాం. ముఖ్యంగా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలు ఏవైతున్నాయో వాళ్ళలో ఇంకా పెద్ద ప్రలోభారం. ఎందుకంటే ఆదాయం కూడా రేపు అదే ప్రకారం ఉంటుంది. ఎందుకంటే మనకు 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ కలిపిన తర్వాత ఆయా జిల్లాలో ఉన్న ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దాటి ఉన్న మున్సిపాలిటీలలో ఇప్పుడు భూముల ధరలు పెరిగినాయి. దాంతోపాటు పర్మిషన్లు వీటన్నిటి విషయంలో కొంత రేపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది, ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కనుక లంచాలు కూడా ఎక్కువ మెక్కొచ్చు. అటువంటి హైదరాబాదు రింగ్ రోడ్ దాటిన పంచాయతీ మున్సిపాలిటీలలో కొంతవరకు ఈ ఖర్చు ఎక్కువ ఉందని నాకు అనిపిస్తుంది. మిగతా చోట్ల కూడా ఉంది కాదంటలేదు. కానీ ఎమ్మెల్యేలు, ఎంపీల ఎన్నికల కంటే ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లో ఎక్కువ ఖర్చు అవుతుందని ఒక మాట ఉన్నది నిజమే అంటున్నాను. గత 10-15 రోజులుగా మేము ఎన్నికల నిఘా వేదిక తరఫున పోయినప్పుడు ప్రచార పర్వం ఇంకోటి నేను చెప్తాను, రాజకీయ ప్రచార పర్వం పక్కన పెడతాను, ప్రలోభాల ప్రచార పర్వం కూడా చెప్తాను. ఇప్పటికే ఓట్లు పెట్టించుకోవడం, పెరుగన్న మీద భాషలు చేసుకోవడం, అట్లాగే కాళ్ళు మొక్కడాలు, పోయి రకరకాలుగా విన్యాసాలు చేసిన సందర్భం చూసాం మనం. అంటే ఆ ప్రచారంలో అవసరం లేని విషయాలన్నీ వచ్చేసినాయి అందులో. అంటే మంగళ షాపులో క్షవరం చేయడం, బజ్జీలు వేయడం, ఛాయ్ వేయడము, అంటే అసలు కాదేది కవిత కనడం అన్నట్టు అగ్గి పుల్ల, సబ్బు పిల్ల, కుక్క పిల్ల అన్నట్టు వీళ్ళు చెయ్యని జిమ్మిక్కు లేదు అభ్యర్థులందరూ కూడా. కనుక ఆ ప్రచారంలో భాగంగానే అనేక ప్రలోభాలు కూడా పెట్టిండ్రు. ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీలలో అయితే ఒక 4 ఓట్లు ఉంటే ఒక ఫ్రిడ్జ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, ఒక టీవీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇట్లా చాలా గమ్మత్తుగా అంటే ఆ వస్తువులు కూడా పెద్ద ఎత్తున ప్రలోభం పెట్టినాయి. ఎలక్ట్రానిక్ షాపులలో కళకళలాడిని అక్కడి నుంచి తీసుకుపోయి వెంటనే ఈ డబ్బు మన 5-6 ఓట్ల చోట అయితే పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఇచ్చిన సందర్భాలు చూసినాం మనం. చివరికి ఎంతవరకు వచ్చిందంటే డబ్బు పంపిణీ ఇవాళ రేపు పొందవుతుంది, మిగతా ఇప్పటిదాకా వస్తువులు పంపిణీ చేసిండ్రు. దాంతోపాటు మద్యము, మాంసం పొద్దున లేవగానే కొన్ని మున్సిపాలిటీలలో అయితే కొందరు మొహమాటం తీసుకోవాలని రాత్రిపూట తెల్లారి గట్ల ఇంటి ముందు పెట్టి కాలింగ్ బెల్ నొక్కి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయట. అట్లా కూడా కొందరు దొంగ చీకటి ఒకటేనట్టు ఇప్పుడు ఇచ్చిన వాడు ఎవడో వీళ్ళకి తెలుసు. ఎందుకంటే దాని కింద పేపర్ ఉంటుంది, వాళ్ళ కరపత్రం ఉంటుంది. ఈ తీసుకునేవాడికి తెలుసు ఎవడిచ్చిండు అనేది, తీసుకునేవాడు కూడా తీసుకుంటాడని ఇచ్చినవాడు కూడా తెలుసు. అంటే ముఖం ముందు చూసుకోకుండా డైరెక్ట్గా అభ్యర్థి కార్యకర్త వచ్చి తీసుకొని ముఖమాట పడే వాళ్లకు ఇట్లా ఇళ్ల ముందు పెట్టిపోయిన సందర్భాలు కూడా చూసినామట. అని ఒక్క విన్నాను కాదు, మాకు బార్ అసోసియేషన్ అడ్వకేటు బార్ కౌన్సిల్ ఎలక్షన్లో ఇదే జరిగింది. చాలామంది అడ్వకేట్లకు ఇదే అందినాయి. అట్లాగే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి చూస్తున్నాం, గ్రాడ్యుయేట్స్ కావచ్చు లేకపోతే ఇతరత్ర కావచ్చు అన్నీ చూసాం మనం. కనుక ఇక్కడికి వచ్చే కల్లా మనకు ఏంటంటే ఈ ఎన్నికల్లో ఈ వారం రోజులు అసలు నడపడమే కష్టమైంది అని అభ్యర్థులు బాధపడుతున్నారు. అంటే బాధపడుతూనే పంచుతున్నారు. అందుకనగా చూస్తే ఏంటంటే ఖర్చు మాత్రం బాగా పెరిగిపోయింది. పేదవాడు కానీ మామూలు వాళ్ళు కానీ సమాజ సేవ చేసేవాళ్ళు ఈ ఎన్నికల్లో పాల్గొనలేని పరిస్థితి వచ్చింది. డబ్బు, మద్యం ఈ 2 ఏరులై పారినాయి. అవి అందరికీ తెలిసిన సంగతే. కానీ ఇప్పుడు ఈ 2 రోజులు డబ్బులు, మద్యం ఎట్లాగో తప్పదు. మద్యం, మాంసం ఇప్పుడైనా ఉంటుంది, అప్పుడైనా ఉంటుంది. ఇంకొక అదనంగా ఇప్పుడు 3వ కాంపోనెంట్ ఏం జరుగుతుందంటే ఈ 2 రోజులు ఇవాళ రేపు ధర పలికేది ఆయా మున్సిపాలిటీలను బట్టి, ఆ మున్సిపాలిటీ ఆదాయాలను బట్టి, అభ్యర్థి యొక్క ఆర్థిక స్థితిని బట్టి ఇవాళ రేపు జరుగుతుంది. అందుకనే ప్రలోభాలకు తెరలేచింది, ప్రచార పర్వం ముగిసింది అని మనం చెప్పుకోవచ్చు. అందరికీ నమస్కారం.